వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ సర్కారు గెలవటం వల్ల ఇటు పేద ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ చంద్రబాబు లాంటి వ్యక్తులు గెలిస్తే వాళ్ళు అభివృద్ధిపైన దృష్టి సారిస్తామనే నేపంతో పేద ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కూడాను ఎత్తివేస్తారని ఈ మధ్యన 2 రోజుల క్రితం ఒక ఛానల్కి ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ గారు చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు, అలాగే ప్రెస్ అకాడమీ మీడియా చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి లక్షల కోట్ల రూపాయలు, అంటే వితౌట్ కరప్షన్ లేకుండా కూడాను పథకాలు అందిస్తున్న తీరుని చాలాసార్లు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ అభినందించారు. ఈ నేపథ్యంలో నిన్న 2 రోజుల క్రితం రీసెంట్గా మాట్లాడినారు, చంద్రబాబు వస్తే కనుక ఈ పథకాలన్నీ ఆగిపోతాయి అన్నారు. ఇప్పుడు అది ప్రస్తుతం వార్తల్లో ఒక చర్చకు దారితీసింది. అంటే నేను కూడా మొత్తం వీడియో చూడలేదు, కానీ కొన్ని మిత్రులు దాని పోస్టర్ లాగా మార్చి ఆయన వ్యాఖ్యల్ని పెట్టడం అది గమనించాను. ఆయన కొన్ని విషయాల మీద చాలా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు జయప్రకాష్ గారు. ఒకటి, సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కనుక అమలు చేస్తే దేశం మునిగిపోద్ది, ఆ రాష్ట్రాలు మునిగిపోతాయి, అది సాధ్యమయ్యేది కాదు అని చెప్తున్నారు. జగన్ గారు ఆ విషయంలో ఆయన ఏం చేశారంటే, మొదట హామీ ఇచ్చినప్పుడు కూడా ఇది దానివల్ల అవ్వదు అని తెలుసుకున్న తర్వాత వారందరికీ ఆ విషయం చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దాన్ని జయప్రకాష్ గారు వీళ్ళంతా కూడా అప్రిషియేట్ చేశారు. ఆ నేపథ్యంలో చంద్రబాబు గారికి జగన్ గారికి ఉన్న తేడాని బహుశా ఆయన పరోక్షంగా వివరించినట్టుగా నాకు అనిపించింది. అదేమంటే, జగన్ గారు తను చెప్పిన హామీలని సక్సెస్ఫుల్గా నెరవేర్చారు, చంద్రబాబు గారు పెద్ద సీరియస్గా తీసుకోడు ఆయన ఇచ్చిన హామీని అని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, జగన్ గారు ఇచ్చిన హామీల విలువ 45,000 కోట్లు, కానీ చంద్రబాబు గారు ఇచ్చిన 6 హామీల విలువే, 6 గ్యారంటీల్లో కూడా అన్ని లెక్కేస్తే ఎక్కువ ఉండొచ్చు, 1,50,000 కోట్లు మినిమం. అది నేను చెప్పింది ఏదో పథకాలు అమలు చేయాలని 6. ఇంకా అవి కాకుండా ఇంకో 50 ఉంటాయి. ఇప్పుడు బస్సులు కూడా ఫ్రీ ఇచ్చారులేండి, బస్ ఫ్రీ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు బస్ ఫ్రీలో ఏం జరుగుతుందో చూస్తున్నాగా, తెలంగాణలో ఆటో డ్రైవర్లు లక్షల మంది గగ్గోలు పెడుతున్నారంట, ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారట. మరి వాళ్ళ బతుకేమైపోవాలి అసలు? పైగా దీనివల్ల పోనీ మహిళలకి ఏమన్నా మేలు జరిగితే సంతోషం, ఏం పెద్ద ఉపయోగపడే వ్యవహారం కాదు కదా, వాళ్ళకి మిగిలేదంతా 400-500 మిగులుతుంది, కానీ ఆటో డ్రైవర్ల బతుకు దెబ్బతింటుంది కదా. సో అది వేరే విషయం. పోనీ అది కూడా అన్నిటికీ ఇస్తున్నారంటే మన కేటీఆర్ చెప్పాడు, ఏదో పల్లె వెలుగు, సిటీ బస్సులు వీటికే పరిమితమైందంట, ఎక్స్ప్రెస్లు వాటిల్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయట్లేదంట. సో ఆ ఇబ్బందులన్నీ అట్లా ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ గారు తాను ఏవైతే నవరత్నాలని చెప్పారో వాటన్నింటినీ అమలు చేసి చూపించాడు. అదే చంద్రబాబు గారు వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడు, పైకి చెబుతున్నప్పటికి కూడా అవి చేయడనే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే, చంద్రబాబు మాట తప్పటానికి పెద్ద ఇబ్బంది పడ్డు అనేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే గత అనుభవం ఉంది కదా, 1,00,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదు కదా, 15,000 కోట్లు చేసి పైగా రైతుల్ని మీరు ఆశపోతులని తిట్టాడు కదా. సో అట్లాంటి పరిస్థితిలో ఈయన ఇప్పుడు జగన్ గారు 45,000 కోట్లు అంటే వీళ్ళు 1,50,000 కోట్లు ఇవ్వాలి. దాని మీద ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎవరో అడిగినట్టున్నారు, యాంకరు అడిగితే, చంద్రబాబు గారు ఎందుకు చేస్తాడు సార్, ఇస్తానని చెప్తాడు, తర్వాత పక్కన పడేస్తాడు, ఏమి ఆయన అంత తెలివి తక్కువడు కాదు అన్నాడు. అంటే తెలివి తక్కువడని కాదు ఇక్కడ అర్థం, అంటే ఆయన పెద్ద హామీలు నెరవేర్చే విషయంలో అంత సీరియస్గా ఉండడు అని చెప్పటం. ఇంకోటి మీలాంటి వాళ్ళు దగ్గరగా చూశారు, అందులో అనుమానం ఏముంది. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, ఆయన ప్రైవేటైజేషన్ చేశాడు, 54 కార్పొరేషన్లు ఎత్తేసాడు. ఆయన ఎత్తేసినప్పుడు కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయినాయి, బీఆర్ఎస్ అనో ఇంకోటనో మొత్తమే తీసేస్తే అప్పుడు ఏమన్నారు, అసలు ఇంత సంస్కరణవాది, ఇంత గొప్ప నాయకుడు ఆయన కాబట్టి చేశారన్నారు. మళ్ళీ అదే పెద్ద మనిషి వచ్చి ఏమంటాడు, ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటైజ్ చేస్తున్నారని వీళ్ళని ఎదుటి వాళ్ళని అంటాడు. కాంగ్రెస్ టైంలో ఏదైనా జరిగితే వాళ్ళని తిడతాడు. సో ఇవన్నీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, ఈయనైతే ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తుండేవాడు ఈయనకి అవకాశం ఉంటే. ఈయన ఇప్పుడు ఏమంటాడు, ఈయన 54 సంస్థలను ప్రైవేటైజ్ చేసిన ఆయన అక్కడికి వచ్చేసి అసలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకం, మేము విశాఖ నాశనం చేస్తున్నారు, ఎవరిని జగన్ గారిని తిడతాడు. విచిత్రంగా ఆయన ఏమో వ్యతిరేకం, అప్పుడు వ్యతిరేకమే, అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళంతా కూడా వాటిని వ్యతిరేకించారు. నిజాం షుగర్స్ ఏమైంది, అప్పుడు ఈ టైంలోనే కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది నిలబడలేదు చివరికి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఖాతా వేస్తారా, ఎవరికి వేస్తారు? కానీ చంద్రబాబు గారు అందరి మీద వేస్తారు, తను మాత్రం తీసుకోండి. సో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఇచ్చే హామీలు నమ్మాల్సిన అవసరం లేదని జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టు నాకు అర్థమైంది. మా అభిప్రాయం కూడా
అంతే. నేను అందుకే ఇవాళ రామోజీరావు రావణాసురుడు లాగా వ్యవహరిస్తూ జగన్ గారి మీద రాశాడు కదా, ఇష్టం అప్పు రుణకంఠుడు అని రాశాడు కదా. ఈయన దశకంఠుడిగా మారి రావణాసురుడిగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబట్టారన్నది నా అభిప్రాయం, చెరబట్టాలని చూస్తున్నారన్నది నా అభిప్రాయం. నేను ఎట్లా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్షగట్టి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని. నేను జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన దానికి సమాధానం ఇవ్వమనండి. వీటన్నిటికీ ఎన్ని లక్షల కోట్లు అవసరం అవుతుంది? జగన్ గారేమో అమలు చేసి చూపించాడు, ఆయన చెప్పిన దాని మేరకు పరిమితంగా అంతవరకు. ఇది అదే నాశనం అని రాశావు కదా. చంద్రబాబు గారు ఏకంగా 1,50,000 కోట్లు అంటున్నారు. 1,50,000 కోట్ల దగ్గర ఆగదు. ఉదాహరణ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా అమలు చేయాలో తెలియక అర్థం కాక తలపట్టుకు తిరుగుతున్నారు. 100 రోజులు కార్యాచరణ అన్నప్పటికి కూడా అది అంత తేలిగ్గా అయ్యేటట్టుగా లేదు. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చారు. దాని ప్రకారం ఏడాదికి 3 లక్షల కోట్లు అవసరం అవుతుంది, మీరు ఇవ్వండి బాగుంటుందని చెప్పాడు ఆయన వ్యంగ్యంగా. ఎక్కడి చేస్తారని అడగకుండా ఎస్ ఇదంతా బాగానే ఉంటుంది, మీరు ఇవ్వండి మంచిదే అని చెప్పాడు. అంటే ఇవ్వలేరని చెప్పడమే కదా. 3 లక్షల కోట్లు. అలాగే 3 లక్షల కోట్లు మొత్తం హామీలన్నీ నెరవేర్చాలంటే ఉదాహరణకి. అట్లాగే ఇక్కడ మూడేంటి, ఇక్కడ ఇంకెక్కువ అవుతుంది. అవునండి, అవును. నిజం ఆయన అమలు చేయాలంటే అప్పుడేమంటాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది బాగాలేదు, జగన్ ఇచ్చేసాడు. ఒకటి బేసిక్గా దీనికంటే ముందు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ముందు ఆ క్లారిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి ఇప్పులు పట్టులతో కూడిన వ్యవహారం. ఒకవేళ వస్తానంటే వస్తే ఆయన చెవుడని చెప్పడమే కదా జయప్రకాష్ నారాయణ. దాని మీద నా విశ్లేషణ ఏమిటంటే ఆయన చెప్పింది వాస్తవం. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా చంద్రబాబు గారు తన హామీల విషయంలో సీరియస్గా ఉండడు. తీసుకెళ్ళి మళ్ళీ వెబ్సైట్లోంచి ఆ వెబ్సైట్లో పుస్తకం బయటపడేస్తారు. సో మళ్ళీ ఇతర పార్టీల వాళ్ళు అయ్యా నీ పుస్తకం మా దగ్గర ఉందని చెప్పాల్సిందే తప్ప వేరే అవకాశం ఉండదు. సో ఆ రకంగా చూడాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు నిజాయితీ ఉంటే ఆయన ఇగో నా హామీ ఇది, దానికి అయ్యే ఖర్చు ఎంత, నా హామీ ఈ రెండో హామీ ఇది, ఈ రెండో గ్యారంటీ అని అన్నాడు కదా, ఎంత ఖర్చు అయిందంటే మహాలక్ష్మి కింద గ్యాస్ సిలిండర్లు 3 కోట్ల మందికి ఇవ్వాలి ఇంటూ ఎంత. అట్లాగే మహాలక్ష్మి స్కీము, మహాలక్ష్మిలోనే కదా 2,500 చొప్పున ఇవ్వాలి. ఒక్కదానికే 37,000 కోట్లు అవుద్దని అంచనా. 37,000 కోట్లు పర్ యానం. నాట్ దట్ ఒక రోజుకి కాదు. ఏపీలో సగం పథకాలు అమలైపోతాయి, 300 పథకాలు అమలైపోతాయి. మొత్తం 5 ఏళ్ళకి కాదు, ఒక ఏడాదికే 37,000 కోట్లు అవుతుంది ఒక్క దానికోసమే. మరి ఎక్కడి నుంచి తెచ్చిస్తావో చెప్పాలి కదా. చెప్పకుండా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఎంత అవుద్దో లెక్కేసి చెప్పాలి కదా. ఫ్రీ బస్సు ఎంత అవుద్ది, దానికి ఆర్టీసీకి ఎట్లా భర్తీ చేస్తావో చెప్పాలి కదా. అట్లాగే ఇంకా అనేక స్కీములు అనౌన్స్ చేశాడు కదా. నిరుద్యోగ వృత్తి 4,000 అన్నాడు కదా. మరి కిందసారి ఇవ్వలేదు, మోసం చేశారన్నది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎంత ఇస్తారో చెప్పాలి కదా. సో ఇట్లా వరుసనే మనం దగ్గర పెట్టుకుంటే అర్థం అవుద్ది. ఆ లిస్ట్ పెట్టుకుని, ఎందుకంటే మనకి ఒకటో రెండో అన్నీ చెప్తుంటాడు ఆయన, అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పాలంటే అయ్యే పని కాదు. సో అవి కాకుండా లోకేష్ గారు ఇచ్చే హామీలు, మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే హామీలు, ఏది డిక్లరేషన్లు, ఇవన్నీ లెక్కలేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. అవేవి చేయలేవన్న సంగతి జయప్రకాష్ నారాయణకి తెలుసు. జయప్రకాష్ నారాయణ గారు అందుకే చంద్రబాబు తెలివైనడు, ఇవన్నీ చేయడు అని చెప్పేశాడు అంతే. సార్ అసలు మామూలుగానే శ్రీలంకతో పోల్చి రాష్ట్రాన్ని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు, ఫేస్బుక్లో పెడతారు. మరి చంద్రబాబు ఇన్ని లక్షల కోట్లు ఎలా తెస్తాడు? రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇంక ఈయన వచ్చిన తర్వాత హార్బర్లని అభివృద్ధి అన్న జరిగింది. 2014, 2019 అసలు ఏం లేదు కదా. అదే ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే మధ్యతరగతిలో ఒక రకమైన ఎఫోరియా క్రియేట్ చేశారు, ఒక రకమైన భ్రాంతి క్రియేట్ చేశారు. ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు, తెలుగుదేశం, చంద్రబాబు చెప్పే అబద్ధాలన్నీ ప్రచారం చేసి, ఓ పక్క 9 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, విశాఖలో డేటా సెంటర్, ఇన్ఫోసిస్, ఇవన్నీ వస్తుంటే ఏవి రావట్లేదని ఈనాడు వాడు చట్టవార్తలు చేశారు. చేసిన తర్వాత పోనీ రైట్, నేను ఈ అభివృద్ధి మాత్రమే చేస్తాను, వాలంటీర్ల వ్యవస్థ ఎత్తేస్తాను, వార్డు సచివాలయ వ్యవస్థ ఎత్తేస్తాను, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎత్తేస్తాను, రైతు భరోసా కేంద్రాలు ఎత్తేస్తాను, విలేజ్ క్లినిక్స్ ఉండవు నేను వస్తే చెప్పమనండి. ఆర్బీకేలు ఉన్నాయి సార్. ఆ తర్వాత చేయూత కింద ఇచ్చేది ఆపేస్తాము. అది చెప్పపోగా నేను ఇంక 2,500 చొప్పున ఇస్తానంటాడు. అది చెప్పపోగా గ్యాస్ బండ్లు ఇస్తానంటాడు. సో ఇవన్నీ ఎట్లా నమ్మాలి? అయితే మధ్యతరగతి వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమిటంటే, మీరు వాస్తవాలను బెరీజ్ వేసుకోండి. ఎస్, జగన్ గారు చేసిన స్కీములు మీకు వ్యతిరేకం కావచ్చు, ఈ స్కీముల వల్ల
నష్టం జరుగుతుందని మీరు భావించవచ్చు. మీ భావన నేను తప్పుపట్టను. కానీ అంతకు 5 రెట్లు ఎక్కువ ఇస్తానంటున్న చంద్రబాబుని మీరు ఎట్లా నమ్ముతారు? ఎవరైనా సరే నమ్మేవాళ్ళు కాస్త విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. కాస్త విజ్ఞత, వివేకం, వివేచన ఉన్న పౌరులు ఎవరు, ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరు చంద్రబాబు ఇచ్చే హామీలు నమ్మరు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చే హామీలు విలువను లెక్కేసుకుంటే అసలు 8% ఓటేయకూడదు. ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఓటేయకూడదు. ఇప్పుడు సార్ కూడా అదే చెప్పారండి. అసలు ఓటు అనేది ఆలోచించేయండి, అంతే కదా. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఈయన 1000 రూపాయలు ఖర్చు పెడతానంటేనేమో రాష్ట్రం దెబ్బతింటుంది, దివాళా చేస్తుందని రాసే ఈనాడు అక్కడ కూడా రాయాలి కదా. ఈయన 1000 రూపాయలు అంటే ఆయన 10,000 ఇస్తానంటున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నాడు, ఎలా ఇస్తాడు అనేది రాయాలి కదా. ఇంకా 10 ఎంతులు దివాళా తీస్తావా, 10 శ్రీలంకను తయారు చేస్తావా అని చంద్రబాబుని అడగాలి కదా. అడగకపోగా రామోజీరావు కేవలం చంద్రబాబు గారికి ఒకప్పుడేమో ఆయన గురువు రామోజీరావు గారు, చంద్రబాబు గారి గురు శిష్యులు అనేవాళ్ళు కదా. ఇప్పుడు చంద్రబాబు గారికి బానిసలాగా మారిపోయి రామోజీరావు గారు అసలు ఆయన ఏం చేసినా సరే అబ్బో బ్రహ్మాండం. చివరికి లోకేష్ని ఒక మహానాయకుడు లెక్క ప్రొజెక్ట్ చేస్తున్న తీరు, ఒక నాయకుడు ఎదుగుతుంటే ఎంకరేజ్ చేయొచ్చు, తప్పేం కాదు. అసలు ఆయన అంత మహానాయకుడు దేశంలో లేదన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్న తీరు మాత్రం ఏమి సాధించాడని లోకేష్ చెప్పండి మీరు. ఏమి ఆయన ఎమ్మెల్సీ ఎట్లా అయ్యాడు? ఇంట్లో వాళ్ళు ఒత్తిడి వల్లే కదా. మంత్రి పదవి ఆయనకి ఏం అర్హత ఉందని ఇచ్చారు? కేవలం చంద్రబాబు గారి కొడుకు అనే కదా. ఆ తర్వాత మంగళగిరి టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు కదా. అయినప్పటికి కూడా అసలు ఆయన అంత గొప్ప నాయకుడు ఇంకెవరు లేరు అన్నట్లు వార్తలు ఇవ్వద్దని నేను అంటలా. కానీ ప్రొజెక్షన్ ఇచ్చే తీరు ఎట్లా ఉందంటే అసలు ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించేది లోకేష్ ఒక్కడే. రేపు ముఖ్యమంత్రి ఇలా అధికారం రాదు, వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని నేను అనుకోవట్లేదు. లోకేష్ అవ్వచ్చు. లోకేష్ అయినా కూడా, లోకేష్ కాకపోయినా కూడా చంద్రబాబును ఒకవేళ ముఖ్యమంత్రిగా చేసుకున్నా 1 ఏడాది కంటే ఎక్కువ ఉండకపోవచ్చేమో అని నా అభిప్రాయం. సరే, పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ ఎట్టాకు వీళ్ళిద్దరికీ సరెండర్ అయిపోతున్నాడు అనేది ఒక అభిప్రాయం, సరెండర్ అయిపోయాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి అది ఆయనకి సీఎం పదవి ఇస్తారా ఎవరా ఆ గొడవ అంతా వదిలేసేద్దాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రకంగా చంద్రబాబు గారు చేస్తున్న హామీల విలువను లెక్కేసుకోకుండా మధ్యతరగతి వాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, ఎందుకంటే కింద స్థాయి వాళ్ళ నాకు ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు. మొన్న గ్రామంలో వెళ్తే రెస్పాన్స్ ఎలా ఉందో. గుడివాడ దగ్గర పోలిమెట్ల అని ఒక విలేజ్ ఉంది. మా బంధువులు ఒక ఆవిడ ఎవరు చనిపోతే, అంటే పెత్తందారులు పేదలు, నేను అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే కొందరు కాస్త మోతుబరులు వాళ్ళు కూడా ఉంటారు కదా, కాస్త వాళ్ళు మరి అదిగానే ఉన్నారు. బట్ వాళ్ళు నాతో ఏం పలకరించడానికి ఏం పెద్ద ఆసక్తి కనపరచలేదు. తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం అది. నేను కూడా కూర్చున్నాను. తర్వాత ఎవరో పరిచయం చేసినప్పుడు మర్యాదగానే మాట్లాడారు, అంతవరకు అయిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది దళితులే అనుకుంటున్నాను నేను, దళితులు లేదా బలహీన వర్గాలు, అంతవరకు నాకు అర్థమైంది. ఎందుకంటే నీరు కావి పంచి మామూలుగా అట్లా కొంత పేదరికం కనపడతా ఉంటుంది కదా, వాళ్ళు కొందరు వచ్చి ఐడెంటిఫై చేసి నన్ను గుర్తుపట్టి, యాక్చువల్గా నేను 1 ఇయర్గా టీవీలో షో నడపట్లేదు, కాబట్టి టీవీలో కనపడతా ఉండొచ్చు, అది వేరే విషయం. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు ఇస్తుండొచ్చు, వేరే విషయం. కానీ మీరు సాక్షిలో షోకి వస్తారు కదా సార్ అని చెప్పి, మీరు చేస్తారు కదా అని చెప్పి వాళ్ళు అడిగి నాతోటి చాలా సేపు ముచ్చటించి మాట్లాడారు. సరే మంచిది బాబు అని నేను చెప్పి పంపించేసాను. నాకు అర్థమైంది, ఓహో వీళ్ళంతా జగన్ గారి అభిమానులే అనేది. అంటే చూసారా సార్ గ్రామాల్లో ఎలా ఉందో? అంటే అన్నీ తిరగలేదు, నా అనుభవం చెబుతున్నాను. జగన్ గారి అభిమానులు అనే సంగతి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఒక అతను సడన్గా ఇంకో అతను వచ్చాడు, చూసి గుర్తుపట్టి మీరు సాక్షి టీవీలో వస్తారు కదా సార్ అన్నాడు. అవును, చేయబట్టుకున్నాడు. సార్ జగన్ గారు గెలుస్తారు కదా సార్, గెలుస్తారు కదా, జగన్ గారిని జాగ్రత్త చూసుకోవాలి సార్, జగన్ గారు జాగ్రత్త సార్. ఆయన ఆశ్చర్య. అప్పుడు అతని కళ్ళల్లో నాకు ఆ జగన్ గారి పట్ల ఉన్న ఆరాధనాభావం కనిపించింది. ఆ రకమైన అభిమానాన్ని సంపాదించుకోవటం అంటే అని తేలికైన వ్యవహారం కాదు. ఒకవేళ జగన్ గారు కనుక ఈ స్కీములు ఆయన చెప్పినట్టు అమలు చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ వ్యతిరేకం అయ్యేవాడు. వాళ్ళందరికీ కాదు, ఇదే ఈనాడు పచ్చిగా ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తేనే చండాలంగా రాస్తుంది, ఇంప్లిమెంట్ చేయకపోతే రెచ్చిపోయి రాసిండే. కానీ పేదల్లో ఆ రకమైన భావజాలం నాకు, ఆ రకమైన ఆరాధన భావం నాకు కనిపించింది. ఇది నేను వ్యక్తిగతంగా చూసినటువంటి అనుభవం తప్ప నేనేం అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను
ఏమి దీంట్లో ఒక్క ఈసమంత అబద్ధం ఉందని నేను పోలిమెట్ల పలానా వారి ఇంటిని కూడా ఎవరైనా డౌట్ వస్తే నేను పలానా వారి ఇంటికి వెళ్ళానని కూడా మొన్న ఆదివారం నాడే 17వ తారీఖు ఇవన్నీ నేను ఆశ్చర్యపోయాను. నేనైతే మామూలుగా జగన్ గారికి అనుకూలంగా ఉంది వివేక సెక్షన్ అంతా నేను నమ్మాను, కానీ ఇంత ఆదరాభిమానం ఉంటుందని నేను ఊహించను. అది నాకు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఓహో, సో జగన్ గారి బలం ఇది. సో జగన్ గారు గెలవడానికి పెద్ద అసలు ఆయన ఏమి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే టీడీపీ జనసేన అడావుడి చేస్తున్నారు, కానీ కింద డౌన్ టు సెక్షన్ లో నాకు బాగా గుర్తు 1978 ఎక్స్పీరియన్స్ చెప్పాలి. 78లో కూడా కాంగ్రెస్ 6 జనతా కాంగ్రెస్ కాంగ్రెస్ 6 జనతాల్లో అచ్చంగా మోతుబర్లే ఉండేవాళ్ళు. నిజంగా మోతుబర్లు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, పెత్తందారులు అంతా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ఐకి టిక్కెట్లు తీసుకోవడానికి కూడా సరిగ్గా ఉండేవాడు కాదు, సరైన క్యాండిడేట్లు దొరకలా. ఉదాహరణకి తిరువూరులో ఒక్కలగడ్డ ఆదాం గారని ఒక లారీ డ్రైవర్, ఆయన ఎవరు క్యాండిడేట్ లేకపోతే ఆయన అడిగితే ఇచ్చారు, ఎట్నో బీ ఫార్మ్ ఇచ్చేసారు. ఆయన అసలు ప్రచారం చేసింది లేదు, ఏమీ లేదు. ఎంత మెజార్టీతో గెలిచాడో ఇన్ కాంగ్రెస్. అట్లా ఇప్పుడు కొంతమంది పేర్లు అయితే బాగోదు. ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, ఇప్పుడు కొందరు వైసీపీలో ఉన్నారు. అంటే అప్పటి సీనియర్లు కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళు అప్పట్లో జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, వాళ్ళు ఓడిపోయారు అప్పుడు. కానీ అప్పుడు వాతావరణం ఎట్లా ఉంది, ఏదో జనతా పార్టీ వచ్చేస్తుందేమో అనేంత 1978 అసెంబ్లీ ఎలక్షన్స్ లో నేను చెప్పేది. అంటే అప్పుడు ఇంత దిక్కుమాల రాజకీయాలు లేవు, ఇంత నికృష్టం, ఈ పత్రికలు కూడా ఇంత నికృష్టంగా లేవు. అది ఆ రోజు పరిస్థితి వేరు. అప్పుడు యాంటీ కాంగ్రెస్ అయినప్పటికి కూడా ఈనాడు మరి ఇంత అరాచకంగా ఇంత అసహ్యంగా రాయలే. కాంగ్రెస్ వ్యతిరేకంగా రాసి ఉండొచ్చు, కానీ బట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా రాయడానికి ప్రయత్నం జరిగేది, అది వేరే సంగతి. కానీ అప్పుడు జరిగింది ఏమిటి, సెక్షన్స్ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ వేకర్ సెక్షన్స్ ప్లస్ అగ్రవర్ణాల్లోని పేదలు మొత్తం ఇందిరాగాంధీ గారికి వేసేసారండి ఓట్లు, ఇందిరా కాంగ్రెస్కి. అసలు చూస్తే రిజల్ట్ వచ్చేసరికి మొత్తం తిరగబడింది. పెత్తందారులంతా ఓడిపోయారు మొత్తం. అసలు గుర్తు ఎవరు పడితే వాళ్ళు గెలిచిపోయారు. ఏది వేవ్ అనమాట. సో అట్లా సైలెంట్ మెజారిటీ అంటారు. అంటే ఆ రోజు దళితులు ఎవరు బయటకు వచ్చేసి మేము ఈ కాంగ్రెస్ ఈ తరఫున ప్రచారం చేస్తాం, లేకపోతే హడావుడి ఏమీ లేదు, పీస్ఫుల్గా అసలు అంత హడావుడి కూడా లేకుండా అట్లా వేస్తారు, సైలెంట్గా వేస్తారు. హడావుడి చేసిందేమో జనతా పార్టీ, కాంగ్రెస్ ఓట్లు పడిందేమో కాంగ్రెస్ ఐకి. అంటే ఏమిటి, ఆ రోజు పెత్తందారులు పేదవాళ్ళకి జరిగిన పోటీలో పేదలు గెలిచారు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఓట్లు లేవని అనుకోవక్కర్లేదు. ఇప్పుడు సరిగ్గా నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అనిపిస్తూ ఉంది వైసీపీకి. ఎట్లా సైలెంట్ మెజారిటీ. ఇప్పుడు రోజు ఈనాడు రామోజీరావు రంకిలేస్తుంటాడు, రాధాకృష్ణ అరుపులు పెడబొబ్బలు పెడుతుంటాడు, ఏదో అయిపోయినట్టుగా, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాడు, కొందరు రంకిలేస్తుంటారు కదా, అట్లా రంకిలేస్తుంటారు. టీవీ5లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ అట్లా అరుస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్కి అండగా కొంతమంది తయారవుతున్నారు, పెద్ద పెద్దలు తెలుగుదేశం వాళ్ళని వీళ్ళని. లేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలుస్తుండొచ్చు. ఇవన్నీ ఒకటైతే కానీ అసలు పేదలు, ఈ బలహీన వర్గాలంతా ఒకటవుతున్నారు. వాళ్ళు సైలెంట్ మెజారిటీగా ఉంది. అది కనుక అట్లాగే ఎస్టాబ్లిష్ అయిపోతే జగన్ గారిని కొట్టే పరిస్థితి ఉండదు, జగన్ గారిని ఎదిరించే పరిస్థితి ఉండదు. ఆయన గెలుపు తథ్యం అనేది నాకు ఏర్పడిన అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలు గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు కొమ్మినేని. ఏదైతే పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కానీ, ఏదైతే ఆయన కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడిన సందర్భాలు ఇవన్నీ కూడాను, అక్కడ ఉన్న పరిస్థితులు అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో నేను మాట్లాడలా, ఎస్పెషల్లీ దళిత వేకర్ సెక్షన్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ వేకర్ సెక్షన్స్ వాళ్ళు వచ్చి నన్ను పలకరించి
జగన్ గారు జాగ్రత్త సార్ అని చెప్పి అవునవును. అంటే నన్ను చూడంగానే జగన్ గారు గుర్తుకొచ్చాడు. అవునండి. అంటే వాళ్ళు నన్ను కూడా ఓన్ చేసుకున్నారు జగన్ గారి వల్ల. నన్ను నేను జగన్ గారి పక్కన రోజు మీరే పోరాటం చేస్తూ ఉంటారు. పోరాటం కాదు, అంటే జగన్ అంటే అలాగే సార్, వాస్తవాలు చెప్పడం వల్ల. క్రెడిబిలిటీ ఆ స్థాయిలో ఉందని చెప్పడానికి. అంటే ఎల్లో మీడియా మీద యుద్ధం మీరే కదా చేసేది. అందుకని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటుంది. ఏదైతే జయప్రకాష్ గారు చెప్పిన అభిప్రాయాలు, ఏదైతే టీడీపీ అమలు చేస్తా ఉంటున్న అంకెల గారడి ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు అంటున్నారు కొమ్మినేని. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.